హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, శివరుద్ర సాధు గారు మనతో ఉన్నారు. కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయి, సాధు గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సాధు గారు. నమస్కారం స్వామి, ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు రామ్ లక్ష్మణ్ గారు ఉన్నారు, అన్నదమ్ములు వాళ్ళు. కానీ హనుమంతుడికి అంతగానం ప్రేమ ఆప్యాయత ఉండడానికి రీజన్ ఏంటిది? ఒక అన్నదమ్ముల్లాగా ఆయన కూడా ఒక కలిసిమెలిసి ఉంటారు, వీళ్ళు కూడా అందరికి ఉండడానికి ఏమైనా రీజన్ ఉందా సార్? దీని చరిత్ర ఉందా? మనకి చరిత్రలో పెక్కిలించి మాట్లాడుకుంటే రాముడి యొక్క తండ్రి దశరథ మహారాజు అంటారు. దశరథ మహారాజు అంటే దశ అంటే ఏంటంటే మనం సహజంగా మాట్లాడుకుంటే 10 సంఖ్యల్లో, రథం అంటే దశరథులు అంటే 10 రథాలను కూడా కంట్రోల్ చేయగల కెపాసిటీ మనిషి దశరథుడు. వాళ్ళు వంశాలు పెద్దవి వాళ్ళకి. అయోధ్య అనేది కూడా దశరథ మహారాజు యొక్క పూర్వీకులు, ఒక వీరుడు. ఆ అయోధ్యకి ముందు ఆయన ఆయుధ నుంచి అయోధ్య ఇట్లా పేరు వచ్చింది, ఒక వీరుడి పేరు నుంచి వచ్చింది. అది అంటే వాళ్ళ వంశం ఉన్న స్థలమే. హనుమంతుడు అనే ఒక మంచి స్థితిగతులు మాట్లాడుకుంటే ఆయన మహనీయుడు, భక్తుడు. ఆయన ఏంటంటే వానర సేనానికి అధిపతి స్థానం. అంటే ఇప్పుడు సహజంగా చూసుకుంటే కోతి సామ్రాజ్యం అని అంటూ ఉంటాం, హనుమంతుడు చూడ్డానికి కూడా అలానే తోకతో ఉంటాడని అంటాం. దశరథ మహారాజుకి అసలు పుత్ర సంతానమే ఉండదు, రాజ్యాధికారి. కొడుకులు పుట్టరని ఆయన ఎంతో బాధపడుతూ ఉంటాడు. నాకు కొడుకు లేడు కదా, నా తర్వాత రాజ్యం ఎలా, నేను ఎంతో సువిశాలంగా రాజ్యాన్ని పాలిస్తున్నాను. కొన్ని సందర్భాలు మాట్లాడడం చరిత్రలు ఉన్నాయి. ఆయన పుత్ర సంఖ్య యాగం చేస్తాడు, పుత్ర సంకటి యాగం అంటారు దాన్ని. ఒక యాగం చేస్తాడు, ఇప్పటికీ చేయవచ్చు. ఆడవాళ్ళు ఇప్పటికీ చాలామంది కొన్ని పురోహితుల ద్వారా చేసుకుంటారు. పుత్రుడి గురించి ఒక యాగం చేసిన తర్వాత అప్పుడు వరం ఏం పొందుతాడంటే, అక్కడ కొన్ని తినుబండారాలు ఉండడం చేత, అంటే అందులో రొట్టెలే కావచ్చు, పండ్లే కావచ్చు, వాటిని తినిపించు నీ యొక్క భార్యల ద్వారా నీకు సంతానం కలుగుతుందని చెప్తారు. చెప్పిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, శంకర తింటారు, తండ్రి అమ్మ ఏం చేస్తుంది, తిన్న తర్వాత ఇద్దరు తింటారు, ఇద్దరు ఉంటారు కాబట్టి ఇద్దరు తిన్న తర్వాత ఈ ఇద్దరికి కడుపు ఓకే, ఇద్దరికి గర్భం వచ్చేస్తుంది. రాముడు, లక్ష్మణుడు, భరతుడు ఇలా వాళ్ళ కుటుంబం ఉంది. తర్వాత తిన్న తర్వాత మిగిలిన ముక్కని ఏంటంటే ఒక పక్షి రూపాన వచ్చి తీసుకొని వెళ్ళి కొండ ప్రాంతంలో వదిలేస్తుంది ఒక పక్షి. ఆ పక్షికి పేరు కూడా ఉంది మన చరిత్రలో. ఆ తీసుకెళ్ళిన తర్వాత ఎవరైతే ఆ కొండ ప్రాంతంలో ఉన్న ఒక మనిషి, అంటే అప్పట్లో ఉండే ఆడవాళ్ళు, ఆ కొండ జీవి, ఆ కొండపైనే ఉన్న ఒక మనిషి మనస్సాక్షి అన్నీ వదిలేసి అక్కడ పైన ఎక్కడో దీనస్థితిలో ఉన్న ఆవిడ తింటుంది ఆకలితో. తిన్నప్పుడు ఆవిడకి కొడుకు పుడతాడుగా. పుట్టినవాడే ఇప్పుడు మన అంజనీపుత్రుడు. అంజనీదేవి అని అంటాముగా, అంజనీపుత్రుడు. ఆ అంజనీదేవి కొండ ప్రాంతంలో ఉండడం చేత అంజనీపుత్రుడు ద్వారా రాముడికి ఇప్పుడు హనుమంతుడు ఏమయ్యాడు ఓ లెక్కలో చూస్తే తమ్ముడు లేదా సోదరుడు రూపంలో ఏదో ఒక వరుస అయ్యాడు. కానీ హనుమంతుడు ఉండే ప్రాంతం అంతా కొండ ప్రాంతాలు, ఆయన పెరిగిన వాతావరణం వేరు, విద్యాబుద్ధులు వేరు. సూర్యుడిని ఆకలి అవుతుందని వెళ్ళి తెచ్చుకున్న సందర్భాలు ఉండి చాలా ఇబ్బంది అయిందని అంటారు. ఎందుకంటే ఇలా కొన్ని సందర్భాలు చెప్పాం మనం. అలా హనుమంతుడు సాక్షాత్తు రాముడికి భక్తుడు అయిపోయాడు. ఎలాగంటే వరుస తెలవక ముందుకే ఆయన భక్తుడు. ఆయనకి రాముడు అంటే రాజ్యాధికారి, ఎన్నో వీరుడు, ఎన్నో సాధించాడు కాబట్టి ఆ విధంగా వచ్చి తండ్రి ఆజ్ఞ ద్వారానే రాముడు రావణాసుల యుద్ధంలో ముఖ్యమైన పాత్రధారకుడు. కారణం ఏంటంటే వరం చేత పొందిన ఆ రొట్టెముక్కని అంజనీదేవి అక్కడ తినడం చేత ఆ శక్తిని సంపాదించుకొని రుణాన్ని, కడుపులో పుట్టాను కదా నేను అని ఆ రుణం తీర్చుకోవడానికి అంత పెద్ద సైన్యాన్ని తీసుకొని బయలుదేరుతాడు. అంటే దాంట్లో మొదట కారణం చేత పుట్టాడు కాబట్టి, కారణజన్ముడై పుట్టాడు కాబట్టి ఆయన కారణాన్ని లంకా యుద్ధం అంతా ముగించేసి తల్లిని తండ్రిని గుండెల్లోనే పెట్టుకుంటా నేను అని చెప్పేసి ఇలా చూయించెళ్తాడు. చరిత్రలో కూడా ఉంది. ఆంజనేయుడు ఇప్పుడు మనం పూజిస్తున్న ఎవరైతే హనుమంతుడు ఉంటారో ఆయనకి పెళ్ళి అయ్యింది అనేది కూడా ఉంది తంతు. ఆ శాస్త్రం వేరు. కానీ ఆయన కంప్లీట్గా జీవితాన్ని అర్పించింది కేవలం తండ్రికి, రాముడికి, తర్వాత అమ్మకి, సీతాదేవికి మాత్రం అప్పచెప్పేసి ముందుకు తీసుకెళ్ళిపోయాడు. దాంట్లో అర్థం ఏంటంటే శంకర, కారణ జన్మలు అని చెప్పేసి పరమాత్ముడు రాసి పంపించుకున్న దారిలు ఇవని. ఇప్పుడు రాముడికి తెలియదంటారా గురుగారు మీరు, హనుమంతుడు నా సోదరుడే అని అనుకోవచ్చానంటే, చూడండి శంకర, రాముడే ఒక వరం చేత పుట్టినవాడు. బాగా గుర్తుపెట్టుకోండి, రాముడు దశరథ మహారాజుకి వరం చేత పుట్టబడ్డాడు. కొన్ని రాజ్యాలను ఏలేటప్పుడు రాముడి చేత కొన్ని పరీక్షలు చేసి గెలిచారు. అంటే ఈ సందేశం రాముడికి వచ్చినా కూడా చెప్పేసి నిరూపించుకోవాల్సిన అవసరం అది కాదు, మాట ద్వారా నిరూపించుకునేది కాదు. అది ఒకరి యొక్క చారిత్రాత్మకమైన నిర్ణయాలు గెలిచి చూయించుకున్నారు వాళ్ళు. కాబట్టి వీళ్ళంతా కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే అని చెప్పాలి. హనుమంతుడు ఇప్పటికీ రాముడి ముందే అంత విధేయతగా ఉండడానికి గల కారణం ఏంటంటే నిజాన్ని గెలిచారు వాళ్ళు. అప్పుడు హనుమంతుడికి ఒళ్ళంతా ఎర్రబొట్టు ఎందుకు పెడతారు?
మీకు బాగా మంచి ప్రశ్న ఇది. ఎందుకు పెడతారు తెలుసా శంకర? పార్వతీమాత అడవిలో వెళ్ళినప్పుడు ఆ రాళ్ళన్నీ దంచి ఇక్కడ బొట్టు పెట్టుకుంటూ ఉంటుంది. నా తండ్రి బొట్టు పెడితే హనుమంతుడు పైనుంచి చూసి నవ్వుతూ ఉంటాడు. రోజు నీళ్ళల్లో దంచుతుంది, బొట్టు పెట్టుకుంటుంది, ఇక్కడ పెట్టుకుంటుంది, మొక్కి నా తండ్రి రాముడిని చూసి మొక్కుతుంది. ఏంటో అన్నప్ప ఒక రోజు వచ్చి అడుగుతాడు, ఏమా రోజు బొట్టు పెట్టుకుంటావు, తండ్రిని చూసి మొక్కుతావు అని అంటే, ఇది నా యొక్క రక్షణకి శ్రీరాముడి యొక్క విలువ. అంటే ఒక ఆడ శరీరం తీసుకున్న తర్వాత భర్తే ప్రత్యక్షం కాబట్టి భర్తకి ఇచ్చే గౌరవం ఇది ఇక్కడ పెట్టుకుంటే ఆయన ఆయుష్ బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఎప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉండి బాగుంటాడు అన్న ఉద్దేశంతో నాకు పరమాత్ముడు ఇచ్చిన ఒక ఆజ్ఞతను పెట్టుకుంటున్నా అని చెప్తుంది. ఇంత చిన్న బొట్టుకే అంత పెద్ద శక్తి, నా తండ్రి ఎంత బాగుంటాడా అని ఈయన కొంచెం వెకిలి చేష్టలాగా నవ్వుతాడు. లేదు హనుమ అలా ఉండదు అని చెప్పినా కూడా వినకపోతే పోతే తండ్రిని అడుగుతాడు. పోయి తండ్రి ఇలా అంటున్నది అమ్మ అని అంటే, అది నిజమే కదా హనుమ, నమ్మిన వ్యక్తిని మోసం చేయకుండా నమ్మిన వ్యక్తితో ఉండడం అనేదే కదా దానికి ప్రతీక. ఆవిడ అలా పెట్టుకుంటే నేను అది చూసినప్పుడల్లా నాకు ఇక్కడ లేని ఆనందం, నాకు ఒక బాధ్యత, నాకు ఒక ఇల్లు ఉంది అన్న ఆలోచనతో వచ్చి నేను ఎన్నో పనులు గొప్పగా చేసుకొస్తా, నేను కష్టపడుకొస్తా, అదే నాకు గుర్తు కదా ఆవిడ ఇచ్చిన నా విలువ అని ఇక్కడ పెడుతుందమ్మ ఆ విలువ. ఈయన ఏం చేస్తాడు, ఓహో ఇంత పొట్టు పెడితేనే నా తండ్రి ఎంత బాగుంటాడా అని చెప్పేసి అది వెళ్ళి ఆ కొండ మొత్తం తీసుకొని దంచుకుంటాడు. ఇంకా దంచేసి ఒళ్ళంతా రాసేసుకుంటాడు, బొట్టు రాసేసుకొని వచ్చి ఇట్లా నవ్వుతుంటాడు. నవ్వుతుంటే ఏంది హనుమ ఏంటి హాస్యాలు అది అని అంటే, లేదు హాస్యం కాదు, బొట్టు పెట్టుకుంటే మీరు బాగుంటారని చెప్పి నాకు అమ్మ చెప్పింది, అందుకని చిన్న బొట్టుకే మీరు ఎంత బాగుంటే ఒళ్ళంతా నేను బొట్టు పెట్టుకుంటే మీరు ఎంత బాగుంటారు అని చెప్పేసి తండ్రి దగ్గర పోతే తండ్రి చాలా 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 ఆనంద బాష్పాలను తీసుకొచ్చి తండ్రిని అల్లుకుంటాడు. ఆ సందర్భాలు కూడా ఉన్నాయి. అల్లుకుంటే తండ్రి దగ్గరకు వచ్చిన సందర్భాలు. అంటే ఒక బొట్టుకి ప్రాధాన్యత హనుమంతుడు ఇచ్చింది ఏంటంటే, ఒళ్ళంతా పెట్టుకుంటే నా రాముడు నా తండ్రి బాగుంటాడు అన్న విలువ ఇచ్చాడు కాబట్టి తండ్రికి ఒళ్ళంతా ఇప్పటికీ పూస్తాం మనం. హనుమంతుడు ఎక్కడా లేడు, కాలు ఇక్కడ బొట్టు ఉన్నాడు, మొత్తం ఆ ఎర్ర బొట్టు అంతా అదే కదా. అవంతా సముద్రాల నుంచి రాళ్ళు తెచ్చి, తర్వాత మళ్ళీ పెద్ద పెద్ద కొండ చెరికల నుంచి రాళ్ళు తెచ్చి చేసిన బొట్లు అవన్నీ విలువ. ఆ విలువకి ఎంతో విలువ ఉంది ఈ సంప్రదాయంలో. మీరు అన్నదంటే హనుమంతుడు కేవలం ఒక దేవుడి స్థానాన్ని తీసుకోలేడు, అక్కడ ఒక వీరుడి స్థానం తీసుకున్నాడు. ఒక చరిత్రకి ఆయన శ్రీకారం చుట్టి లంకని కాల్చి విలువ సంపాదించి తీసుకొచ్చి పెట్టడంలో చాలా ఉపయోగపడ్డాడు. ఆఖరికి రాముడు ఒక బ్రహ్మాస్త్రం చేతనే రావణాసురుని చంపగలిగాడు, అది నిజమే. కానీ ఆ రావణాసురుడు దగ్గరికి పోవడానికి దేవాది దేవతలు రాముడికి 14 సంవత్సరాలు పట్టింది. ఇంతమంది ఉండంగానే బాగా గుర్తుపెట్టుకోండి, లంకాధిపతి అంత పెద్ద లంకని సముద్రాన్ని దాటెళ్ళాలి, మరి అంత పెద్ద వారధి వేసుకున్నాడు. మీరు ఈ ప్రశ్న వేయలేరు. గురువుగారు ఆ వారధి సులువు అంత ఈజీగా ఉంటుందా, ఎన్ని రోజుల నుంచి రాముడు కట్టింది అని అడగవచ్చు మీరు. యాక్చువల్లీ ఏంటంటే మిత్రమా, ఆ వారధి రాముడు కట్టింది కదా, రాముడు కట్టడానికి ముందు అదొక సముద్రం. ఆ సముద్రం పక్కనే మునీశ్వరులు కూర్చొని పూజలు చేసుకోవడం, ధ్యానంలో ఉండేవాళ్ళు. ఇవన్నీ కొండ ప్రాంతంలో కోతులు ఎక్కువ ఉంటాయి కదా శంకర. అయితే ఆ మునీశ్వరుడికి సంబంధించిన వస్తువులు పెట్టుకుంటే ధ్యానం చేస్తే అవి తీసుకెళ్ళి నీళ్ళలో పడేసేటి. ఇక రోజు ఈయనకి చాలా కోపం వచ్చి, ఇవి ఇలా చేస్తున్నాయి, రోజు వస్తువు బుడబడుతున్నాయి నావి వానరులంతా కలిసి అని గట్టి కంఠంతో, మీరు ఏది నీళ్ళలో పాడేస్తే అది తేలును గాక అంటాడు. ఈ విషయం రాముడికి తెలుసు అన్నమాట. అందుకని ఆడ రామ రాసేసి ఆ రాయిని అందులో వేసేస్తే అప్పటికే ఆ సముద్రానికి ఆ వరం ఉండడం చేత రాముడు చేసిన బలానికి ఆ బలం వచ్చి అక్కడ వారధిగా చేరింది. అంటే దైవ నిర్ణయించుకొని వచ్చిన తర్వాత జరిగింది. మీరు ఇలా కూడా అనవచ్చు, గురుగారు అప్పుడు మునీశ్వరుడు అన్న ఒక వరం ఇప్పుడు నేను వెళ్ళి వేసుగా రాయి తేలవచ్చు అని మీరు అనవచ్చు. ఎందుకంటే మీ మనోధైర్యం, మీ వంశవృక్షం, మీ యొక్క చరిత్రలు వేరు. ఆయన చరిత్ర వేరు, ఆయన కారణ జన్ముడు, ఆయన ఒక కారణం చేత పుట్టి ఒక కారణానికి శ్రీకారం చుట్టాడు కాబట్టి ఆయన వేసిన రాయికి విలువ వచ్చింది అక్కడ. ఇప్పుడు చాలా రాళ్ళు వేస్తున్నాం, మరి తేలితలేవు ఎందుకు అంటే, మరి నీ వ్యూహం అనేది వేరు, తండ్రి వ్యూహం అనేది వేరు, అది లోకరక్షకమైన వ్యూహం కాబట్టి దానికి దేవాది దేవతలు పంచభూతాలు సహకరించాయి. అది మిత్రమా. ఇంకొకటి స్వామి, ప్రతి దగ్గర వెళ్ళేసి గుడిలో మనము పాదాభివందనాలు చేసుకుంటే దేవుళ్ళని కలిసిస్తాం, కానీ ఆంజనేయ స్వామికి మాత్రం మన పాదాలు ముట్టొద్దు అని అంటారు. దేనికి స్వామి అంటే, ఆంజనేయ పుత్రుడు ఏంటంటే ఇప్పుడు రాక్షసుల విషయంలో ఎక్కువ పోతూ ఉంటాడు. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే, ఆయన యుద్ధం చేసిన ప్రతి ఒక్కళ్ళని రాక్షసుల్ని చంపాడు. అంటే ఆయన అడుగు ఏదైతే ఉంటుందో కూర్చునే స్థలం కానీ నించునే స్థలం, హనుమంతుడు ఎక్కడ నించున్నట్టు ఎక్కువ శాతం కనబడదు, బాగా గమనించండి. ఇప్పుడు రాళ్ళ మీద చెక్కుతున్నారే కానీ హనుమంతుడు ఇలా కూర్చున్న విగ్రహాలే పూర్వం ఉండేటి. ఎందుకంటే ఇక్కడి నుంచి కిందికి రాక్షస రాజ్యం అనమాట ఇది. అంటే హనుమంతుడి యొక్క కాలు పుట్టుకుంటే అదొక విధమైన దరిద్రం మన చేతిలోకి వస్తుంది. ఎందుకు వస్తుంది దరిద్రం అని అంటే, ఆయన అడుగు పెట్టిన తర్వాత చాలామందిని చంపి
పెకిలించేశాడు ఆయన. అంటే కాళ్ళతో ఒత్తడం చేయడం, లేకపోతే చంపడం చేయడం అని అంటే ప్రతి ఒక్కరిని ఆయన భూస్థాపితం చేయగలిగాడు. ఆయన ఎవరిని తినలేడు, మింగలేడు, చేయలేడు. అందరినీ కాళ్ళతో ఒత్తేసిన సందర్భాలు, ఇట్లా పట్టేసినట్టు కొండల్ని చీల్చుకుని వచ్చినట్టు కూడా ఉన్నాయి. ఆయన దరిద్రం అనేది ఇప్పటి నుంచి వచ్చింది కాదు, ఆయన అడవి నుంచి వచ్చిన ప్రాంతం నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకు చరిత్రలో కొన్ని విలువైన వాటిని చంపి కాళ్ళ కిందే పూడ్చాడు కాబట్టి ఆ యొక్క దరిద్రం మానవులకి పోకూడదు అనేది ఒక ఋషివర్ల ద్వారా చెప్పారు. దాన్ని మనం పాటించుకుంటూ వస్తున్నాం, అది ధర్మమైనదే. కానీ అసలు ఎందుకు పూజించొద్దు అనే క్వశ్చన్ మీరు ఇప్పుడు అడిగారు కదా, ఒక 100 సంవత్సరాల క్రితం ఎవరో ఒకరి నుంచి అడిగి ఉంటే దాని విలువ ఈరోజు ఆంజనేయుడు స్వామి దేవుడైనా ఎక్కడైనా ముట్టుకోవచ్చు. విగ్రహాన్ని ముట్టుకున్నంత మాత్రాన పాపం మనకు వస్తుందా? రాదు. ఎందుకంటే ఆయన విగ్రహం మొత్తమే దేవుడిది కదా శంకర. అలా తంతు మనకు రాసి పెట్టుకోవడం వల్ల పాటిస్తున్నాం, గౌరవం ఇచ్చాం. కాబట్టి హనుమంతుడి యొక్క విగ్రహం, ఇప్పుడు హనుమంతుడు పుట్టే ఉన్నాడు, చావలేడు, ఇంకా ఇక్కడిక్కడే తిరుగుతున్నారు అని అంటారు కదా. హనుమంతుడు ఒక్కడే రాళ్ళ ద్వారా మాత్రమే వస్తాడు ఎక్కడికి రావాలన్నా. ఇట్లా గాలి ద్వారా రావడాలు, అట్లా మీదికి రావడాలు చేయడాలు ఎక్కడ కూడా చరిత్రలో లేదు. ఆయన రాయి నుంచి రాయికే వస్తాడు, అందుకే రాయికే పూజిస్తారు. ఆయన ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఒక రాయి ఉంది, ఇంకొక రాయి ఎక్కడ ఉంటుంది, నీ దగ్గరికి మాట్లాడాలి చేయాలంటే ఆ రాయి రూపానే దర్శనం ఇస్తాడే, కానీ నీకు వేరే ఏ రూపాన హనుమంతుడు ఎక్కడ దర్శనం ఇప్పటివరకు ఇవ్వలేడు. అందుకే హనుమంతుడు కొండ 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 ప్రాంతాల్లో చిన్న రాయి మీద ఉంటాడు, ఎక్కడో టక్కునున్న రాయి మీద చెక్కబడి ఉంటాడు ఆయన, అంతే. ప్రత్యేకంగా ఆయనకి ఇట్లా కట్టిన ఎక్కువ శాతంగా మనం చూడము. కొండ కొండ లోపల హనుమంతుని విగ్రహం ఉంటుంది చూడండి, ఎవరు ఉండకున్నా కూడా. అంటే ఆ భక్తులకి ఆ సమయానికి ఆయన దర్శనం ఇవ్వడానికి అదొక ఆకాశవాణి అనడానికి కూడా అవకాశం ఉండవచ్చు. అందుకే హనుమంతుడు ఏంటంటే ఏ భక్తుడితో కోరుకోవాలన్నా ఏం చేయాలన్నా హనుమంతుడు ఉండే ప్రాంతం అంటే కొండ ప్రాంతమే ఉంటుంది, మీరు గమనించండి. అది దేవతల యొక్క స్థితిగతులు శంకర.